ఫిలిం మేకింగ్ స్టెప్ బై స్టెప్లో భాగంగా ఇప్పటిదాకా మనం షెడ్యూలింగ్ వేసుకోవడం తెలుసుకున్నాం. అంటే ఒక లైన్ తీసుకుని సినిమా స్క్రిప్ట్ తయారు చేసుకుని షెడ్యూల్ వేసుకోవటం ఎలా అనేదాకా రకరకాల ఎపిసోడ్స్ మనం చెప్పుకుంటూ వచ్చాం. ఈ ప్రీ ప్రొడక్షన్ ప్రాసెస్లో ఇవన్నీ వస్తాయి. ప్రీ ప్రొడక్షన్ ప్రాసెస్ని ఇంకా కంప్లీట్ చేయడానికి నాకు 2 స్టెప్స్ ఉన్నాయి. ఒకటి ఆర్టిస్ట్ సెలక్షను, రెండోది టెక్నికల్ పీపుల్ టెక్నీషియన్స్ సెలక్షను. ఈ 2 కంప్లీట్ అయితే ప్రీ ప్రొడక్షన్ ప్రాసెస్ సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా దాదాపుగా అన్నీ కవర్ చేశానో అనిపిస్తూ ఉంది. వీటన్నిటినీ ఎపిసోడ్లో 1 నుంచి మనం ఇప్పటిదాకా చూసినట్టయితే మీకు సినిమా మీద, సినిమా నిర్మాణం మీద సరైన అవగాహన కలుగుతుందని నా నమ్మకం. ఈ రోజున ఎపిసోడ్లో నేను ఆర్టిస్టుల యొక్క సెలక్షన్ ఎలా చేస్తారు, అసలు ఏ టైప్ ఆఫ్ ఆర్టిస్టులు ఉంటారు, వాళ్ళ విధానం ఏంటి, అలా ఎలా జరుగుతుంది సినిమాలో అనేది మీకు పరిచయం చేయడానికి ప్రయత్నిస్తాను. నేను చేసే విభజన కానీ విభాగం కానీ మీకు అర్థం కావడం కోసం, అంటే కొత్తగా సినిమా ఇండస్ట్రీలోకి ప్రవేశించాలనుకునే వాళ్ళు, కొత్తగా అసిస్టెంట్ డైరెక్టర్ అవుదాం అనుకునేవాళ్ళు, లేదా సినిమా డైరెక్టర్ లేదా రైటర్ అవుదాం అనుకునేవాళ్ళు, లేదా సినిమా ఇండస్ట్రీలోకి వివిధ శాఖల్లోకి ప్రవేశించాలనుకునే వాళ్ళకి చిన్న అవగాహన కలిగించడం కోసమే. కానీ ఇదే ప్రపంచంలో ప్రామాణికమైంది కాదు, ఈ 4 వర్గాలే ఉంటాయని కాదు, ఇలాగే ఉంటాయని కాదు, ఇంకా రకరకాలు ఉండొచ్చు. సులభంగా అర్థం అవటం కోసం, కొత్త వారి కోసం ఉపయోగపడేట్టుగా ఉండేట్టు కోసం నేను ఒక విధానాన్ని తయారు చేసి నేను చెప్తున్నాను. అది అర్థం చేసుకుంటారని, కొత్త వాళ్ళు కూడా అవగాహన చేసుకుంటారని ఆశిస్తూ ఎపిసోడ్లోకి వెళ్దాం పదండి. ఒక కొత్త రచయిత కానీ, ఒక కొత్త దర్శకుడు కానీ సినిమాని తెర మీదకి ఎక్కించాలి అనుకున్నప్పుడు, ముఖ్యంగా దర్శకులు సినిమా స్క్రీన్ మీదకి తీసుకురావాలంటే వాళ్ళకి ఉండాల్సినటువంటి మొట్టమొదటి అసెట్ ఏంటి అంటే ఆర్టిస్టులు. మీరు రాసుకున్న పాత్రకి తగ్గ నటులు మనకు కావాలి. ఆ సరైన నటుల్ని ఎంచుకోవడంలోనే మన సినిమా సక్సెస్ ఒక 25% ఆధారపడి ఉంటుంది. 25% ఏంటి, ఒకానొక కొన్ని సందర్భాలు కనుక మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే రాంగ్ క్యాస్టింగ్ వల్ల పెద్ద పెద్ద ప్రొడక్షన్ల యొక్క సినిమాలు కూడా అవి బాక్స్ ఆఫీస్లో బోల్తా కొట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లే చేయలేకపోయారు అట్లా. కాబట్టి మీరు క్రియేట్ చేసిన పాత్రకి సరైన నటుడు ఉండాలి. ఆయన స్టారా, బాగా పాపులర్ స్టారా, లేదా మార్కెట్ ఉన్న స్టారా, లేదా కొత్త అతన, స్టేజ్ మీద వచ్చాడా, టెలివిజన్ నుంచి వచ్చాడా, అసలు ఏ అనుభవం లేక ఎక్కడన్నా తారసపడ్డా, లేదా ఏ ట్రైనింగ్ సెంటర్లోనా దొరికాడా, ఇలా రకరకాల సందర్భాలు ఉండొచ్చు. అవి ఎవరైనా అవ్వచ్చు. మీ బడ్జెట్కి, మీ సబ్జెక్ట్కి తగినట్టుగా ఆలోచించుకొని ఆ పాత్రకు తగ్గ నటుడిని ఎంచుకోవటం అనేదే దర్శకుడు చేయవలసిన అంశం. ఈ ఆర్టిస్టుల్లో ఉండేటువంటి వర్గాలు, అంటే ఆర్టిస్టులు మనం అర్థం చేసుకోవడానికి ఎలాంటి ఆర్టిస్టులు ఉంటారు అంటే వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ పేమెంట్ని బట్టి, అంటే ఇచ్చేటటువంటి పేమెంట్ని బట్టి అవ్వచ్చు, అనుభవాన్ని బట్టి అవ్వచ్చు, ఏదైనా నేను అర్థం చేసుకోవడానికి అనుగుణంగా నేను ఒక 4-5 వర్గాలు చెప్తాను. నేను ఆ వర్గాల్లో ఆర్టిస్టులు వాళ్ళ మధ్య ఎలా సెలక్షన్ చేస్తారనేది మీకు అవగాహన చేయడానికి ప్రయత్నిస్తాను. దీనిలో మొట్టమొదటి వచ్చేది ప్రొఫెషనల్ ఆర్టిస్టులు, తర్వాత రెండోది వచ్చేది అమెచ్యూర్ ఆర్టిస్టులు, మూడోది జూనియర్ ఆర్టిస్టులు, నాలుగోది టెలివిజన్ ఆర్టిస్టులు. ఈ 4 వర్గాల గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ వర్గాలు ఈ పర్టికులర్ పాయింట్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. దీనిలో మొట్టమొదటిది ప్రొఫెషనల్ ఆర్టిస్టులు. అంటే సినిమాల్లో లక్షల్లో వేలల్లో అంటే పేమెంట్ తీసుకునే వాళ్ళు ఎవరైనా సరే ప్రొఫెషనలేనండి. ఆ పేమెంట్ యొక్క రేంజ్ని బట్టి, తర్వాత వాళ్ళకి ఉన్న హిట్ సినిమాలను బట్టి, రేంజ్ బట్టి దాని యొక్క స్టార్స్ ఆధారపడి ఉంటుంది. కానీ పేమెంట్ తీసుకునే వాళ్ళు ఎవరైనా సరే ప్రొఫెషనల్లే. ఈ సినిమా ఇండస్ట్రీలో ప్రొఫెషనల్ అయితేనే పేమెంట్ రెగ్యులర్గా దొరుకుతుంది. అంటే కొత్తగా వచ్చే వాళ్ళకి, అమెచ్యూర్ ఆర్టిస్టులకి డబ్బులు ఇవ్వరా అని అనకండి. 100% ఇస్తారని నమ్మకం లేదు.
ఆ ప్రొడక్షన్ హౌస్ల యొక్క మంచితనాన్ని బట్టి, దర్శకులు మిగతా వాళ్ళ యొక్క మంచితనాన్ని బట్టి, వాళ్ళకున్న ఫైనాన్షియల్ స్టేటస్ని బట్టి ఉంటుంది. తప్పకుండా ఇవాళ చట్టాలు చెబుతున్నాయి, రూల్స్ రెగ్యులేషన్స్ చెప్తున్నాయి. ఎంతవరకు అమలు జరుగుతాయి అనేది ప్రశ్నార్థకమే. కాబట్టి ప్రొఫెషనల్ ఆర్టిస్టులు వచ్చేవాళ్ళు స్టార్స్, లేదా పేమెంట్ తీసుకునేటువంటి సినిమాలో ఉండే స్టార్స్. వీళ్ళ రెమ్యూనరేషను కొంతమంది లక్షల్లోంచి కోట్లలో దాకా ఉంటుంది. మీరు ఈ యూట్యూబ్ మాధ్యమంలో కానీ, తర్వాత రకరకాల సోషల్ మీడియాలో మీరు చూసే ఉంటారు. ఈ హీరో అన్ని కోట్లు తీసుకున్నాడు, ఈ ప్రొడ్యూసర్ ఇన్ని కోట్లు ఇచ్చాడు, అడ్వాన్స్ ఇచ్చాడు, ఇలా రకరకాలు వింటూ ఉంటారు. ఎవరైనప్పటికీ ఈ ప్రొఫెషనల్ ఆర్టిస్టులను ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఒకటే పాయింట్, చాలా పెద్ద ఆర్టిస్టులు అయితే వాళ్ళకి మేనేజర్స్ ఉంటారు. వాళ్ళ మేనేజర్స్ ద్వారా ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. డేట్స్ కానీ, ఆయన పేమెంట్ ఎంత తీసుకుంటాడు అనే దాన్ని డిస్కస్ చేసుకుని దాన్ని ఫైనలైజ్ చేసుకుంటారు. తర్వాత ప్రతి ఆర్టిస్ట్తో అగ్రిమెంట్ రాయించుకుంటారు. ప్రతి కంపెనీ పెట్టంగానే దానిలో, అంటే ఒక ప్రొడక్షన్ హౌస్ తీయంగానే దాని మీద లెటర్ హెడ్స్ కొట్టించుకొని తర్వాత ఈ అగ్రిమెంట్కి సంబంధించిన పేపర్లు కూడా తయారు చేసుకుంటారు. వాటి మీద ఆర్టిస్టులు అందరి చోదరి అగ్రిమెంట్ తీసుకుంటారు. ఈ పేమెంట్లు సర్వసాధారణంగా ఇన్ జనరల్ 3 రకాల పేమెంట్స్ ఉంటాయి. అంటే అడ్వాన్సు, తర్వాత మధ్యలో, తర్వాత డబ్బింగ్ తర్వాత ఇచ్చేటట్టు. అది వాళ్ళకి అండర్స్టాండింగ్ బట్టి ఉంటుంది. సాధారణంగా జరిగేది ఇది. అడ్వాన్స్ ఇస్తారు, మధ్యలో ఒక పేమెంట్ ఇస్తారు, తర్వాత డబ్బింగ్ అయిపోయిన తర్వాత ఒక పేమెంట్ ఇస్తారు. ఇది స్టార్స్ సెలక్షన్ బట్టి. స్టార్ సెలక్షన్ చేయాలంటే నేను కథ రాశానండి, పలానా స్టార్ డేట్స్ కావాలి, దొరకవు. ఆ మేనేజర్ని కలుసుకుంటాము, కలుసుకుని మీతో ఆయన సినిమా చేస్తాడు, సబ్జెక్టు పనికొస్తుందా లేదా అని రకరకాల వడపోత కార్యక్రమాలు చేసుకున్న తర్వాత ఆయన దాకా వెళితే ఆయన నచ్చితే సినిమా చేస్తాడు, నచ్చడంటే కుదరదు. ఒకవేళ మీరు కొత్త అనుకోండి, ఆయనకి ఎంకరేజ్ చేయాలని ఉద్దేశం లేదు, ఆయన బిజీగా ఉన్నాడు, నాకు కుదరదండి అని అంటాడు. సో జనరల్గా స్టార్స్ అనేది కొత్త వాళ్ళకి కొంచెం అందని ద్రాక్షే. కాబట్టి స్టార్స్కి వాళ్ళ రెమ్యునరేషన్స్ కానీ, తర్వాత వాళ్ళని డేట్స్ తీసుకోవాలన్నా కొంత అనుభవం ఉండి వాళ్ళతో పాటుగా సంబంధం ఉన్న వాళ్ళకే ఈ అవకాశాలు దొరుకుతాయని నేను తప్పకుండా చెప్పగలను. ఎవరో కొత్త అతను వచ్చేసాడండి ఇమ్మీడియట్గా డేట్స్ ఇచ్చారంటే చాలా తక్కువ అది. అయితే ప్రొఫెషనల్ ఆర్టిస్టుల్లో ఇక్కడ మనం రకరకాలుగా చెప్పుకోవాలి. ఒకటి, ప్రొఫెషనల్ ఆర్టిస్టులో ఎన్ని రకాలు ఉంటారు? ఈ ప్రొఫెషనల్ ఆర్టిస్టులో కూడా మనం 3 రకాలుగా చెప్పుకోవచ్చు. స్టార్స్ అంటే మార్కెట్ రెగ్యులర్గా ఉండి ప్రస్తుతం మంచి ఊపులో ఉన్నటువంటి, అంటే ఈయన పెట్టుకుంటే సినిమా ఆడుతుంది అని చెప్పేవాళ్ళు స్టార్స్ కింద వస్తారు. వాళ్ళల్లో హీరోలు ఉండొచ్చు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉండొచ్చు. అంటే ఫస్ట్ నేను చెప్పేది స్టార్ హీరోసు, తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టులు, తర్వాత వెటరన్ ఆర్టిస్టులు. వీళ్ళు కూడా ఒకప్పుడు స్టార్స్గా వెలిగిన వాళ్ళే వెటరన్ ఆర్టిస్టులు అంటే. ఇప్పుడు ఖాళీగా ఉన్నారు, చాలా వయసు వల్ల కానీ లేకపోతే రకరకాల కారణాల వల్ల కానీ ఖాళీగా ఉన్నవాళ్ళు, లేదా డేట్స్ దొరికేవాళ్ళు. ఈ 3వ వర్గాలు. స్టార్స్ డేట్స్ గురించి ఇందాక మాట్లాడాను. క్యారెక్టర్ ఆర్టిస్టులు అంటే పర్టికులర్గా విలన్ క్యారెక్టర్ అవ్వచ్చు, తల్లి క్యారెక్టర్ అవ్వచ్చు, తండ్రి క్యారెక్టర్ అవ్వచ్చు, మామయ్య, బాబాయ్, రకరకాల క్యారెక్టర్లు ఉంటాయి, సినిమాలు ఉంటాయి కదా. వీళ్ళందరూ కూడా, వీళ్ళల్లో కూడా బాగా టాప్ రెమ్యునరేషన్ తీసుకునే స్టార్స్ ఉన్నారు, కొత్తగా ప్రవేశించిన వాళ్ళు ఉన్నారు, ఏదో మధ్య మార్గంగా క్యారెక్టర్ బాగుంటే చేసేటువంటి ఆర్టిస్టులు కూడా ఉన్నారు. ఇలా క్యారెక్టర్ ఆర్టిస్టులు. వెటరన్ ఆర్టిస్టులు అంటే పాపం ఒకప్పుడు బాగా స్టార్స్గా వెలిగిన వాళ్ళే, ఇప్పుడు రకరకాల కారణాల వల్ల వాళ్ళ సినిమాలు రావట్లేదు, సినిమాల అవకాశాలు రావట్లేదు, ఇది ఖాళీగా ఉన్నారు, లేదా జనాలు పట్టించుకోలేదు, సినిమా ఇండస్ట్రీ పట్టించుకోలేదు. అలాంటి వాళ్ళు చూసుకుని మన క్యారెక్టర్ సరిపోతే వాళ్ళని సెలెక్ట్ చేసుకుని వాళ్ళకు ఒక రెమ్యునరేషన్ ఇచ్చి వాళ్ళ మంచి మర్యాద చూసుకుని మనం సినిమాల్లోకి తీసుకోవటం. ఇలాగా ఎవరైనప్పటికీ కూడా, ఒకవేళ స్టార్స్ అయితే వాళ్ళకి మేనేజర్స్ ఉంటారు, ఇలా వెటరన్స్ అయితే వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్ కానీ, లేదా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఫోన్ నెంబర్ ఎక్కడ దొరుకుతుంది సార్ మీ దగ్గర ఉన్నాయని అడగండి. నా దగ్గర ఈ ఫోన్ నెంబర్ అనేది ఆ కన్సర్న్డ్ మీ ప్రొడక్షన్లో పనిచేసే కో డైరెక్టర్ దగ్గర కానీ, మేనేజర్స్ దగ్గర కానీ, సినిమా ఇండస్ట్రీతో సంబంధం ఉండే రెగ్యులర్గా వర్క్ చేసే అందరి దగ్గర ఈ నెంబర్స్ దొరుకుతాయి. మీరు ప్రొడక్షన్ స్టార్ట్ చేశారంటే, ప్రొడక్షన్ హౌస్ మీరు స్టార్ట్ చేస్తే ఈ జనాలందరూ మీ దగ్గరికే వస్తారు. నెమ్మదిగా మనం వారం 10 రోజుల్లో అందరినీ మనం పట్టుకుని ఒక్కొక్క నెంబర్ తీసుకుని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను కథ రాశానండి, పలానా నెంబర్ ఎక్కడుంది, మీ నెంబర్ పంపిస్తారా అని నాకు వెంబటే మెసేజ్ పెట్టవాకండి. మొన్న మధ్యన ఇట్లాగే చెప్తుంటే ఒక ఆవిడ ఇట్లాగే రాసింది, వాడు నా దగ్గర చాలా కథలు ఉన్నాయండి, నేనేం చేస్తాను కథలు పెట్టి, నేను ప్రొడ్యూసర్నా, మీకు అవగాహన కల్పించడం కోసం నేను ఈ ఛానల్ పెట్టాను, చేస్తున్నాను.
మీరేం చేయాలంటే మీ దగ్గర కథలు ఉంటే ప్రొడ్యూసర్స్ దగ్గరో లేదా హీరోల దగ్గరకో లేకపోతే డైరెక్టర్ల దగ్గరకో మీకు తెలిసిన వాళ్ళ ద్వారా లేదా డైరెక్టర్ నెంబర్ ఏదైనా సంపాదించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ కథలు చెప్పాలి. చెప్తే వాళ్ళకి నచ్చితే వాళ్ళు తీసుకుంటారు, కొంచెం రెమ్యునరేషన్ ఇచ్చో లేదా మార్పులు చెప్పి ఏదో తీసుకుంటారు. నేను ప్రమోట్ చేయలేను, నేను చేయడానికి కాదు ఇది పెట్టింది. కాబట్టి దయచేసి అలాంటి కామెంట్స్ పెట్టకండి. నెంబర్లు ఉన్నాయా, ఆ నెంబర్ నాకు కావాలి, ఈ నెంబర్ కావాలి, మీరు ఇస్తారా, మీరు మాట్లాడతారా, ఎంత తీసుకుంటాడు, ఇట్లాంటివి అడగకండి. సో వీళ్ళని తీసుకోవాలంటే స్టార్స్ అయితే మేనేజర్స్ ఉంటారు, వెటరన్స్ అయితే తెలిసిన వాళ్ళ ద్వారా నెంబర్లు తీసుకుని వెళ్ళాలి, క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా మేనేజర్స్ ఉంటారు. తర్వాత లేదు మన సినిమాకి ఎవరైతే మేనేజర్గా తీసుకున్నామో వాళ్ళ ద్వారా కానీ లేదా అనుభవం ఉన్న కో డైరెక్టర్ని తీసుకుంటే ఆయన ద్వారా కానీ తెలిసిన వాళ్ళ ద్వారా కానీ నెంబర్లు తీసుకుని వాళ్ళని సంప్రదించి వాళ్ళకి కథ చెప్పి వాళ్ళు ఓకే అంటే మన షెడ్యూల్ డేట్స్లో కనుక వాళ్ళ డేట్స్ ఉంటే తీసుకుని మన సినిమాల్లోకి బుక్ చేసుకుంటాం. ఇది పద్ధతి. అమెచ్యూర్ ఆర్టిస్టులు అంటే కొద్దిగా అనుభవం ఉంటుంది, సినిమా అనుభవం లేకపోవచ్చు కాక, లేదా ఒకటి అరా సినిమాల్లో చిన్న చిన్న వేషాలు కూడా వేసి ఉండొచ్చు, లేదా టెలివిజన్లో కానీ షార్ట్ ఫిలిమ్స్లో కానీ రకరకాల మాధ్యమాల్లో వేసినటువంటి ఆర్టిస్టులు. పెద్దగా అనుభవం లేదు వాళ్ళ దగ్గర. అప్పుడప్పుడు నాటకాలు వేస్తూ ఉంటారు, లేదా వేరే వేరే ఉద్యోగాలు చేసుకుంటుంటారు. ఖాళీ సమయంలో ఈ ఆర్ట్ ఫామ్లో ఏదైతే నాటకాలు కానీ నటన కానీ డాన్స్ కానీ ఇట్లాంటి వాటిలో పార్టిసిపేట్ చేసేవాళ్ళు కానీ లేదా షార్ట్స్ తీసేవాళ్ళు కానీ షార్ట్ ఫిలిమ్స్లో చేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా దీనిలోకే వస్తారు, అమెచ్యూర్ ఆర్టిస్టులు. వీళ్ళని మనం తీసుకొచ్చి వీళ్ళని మనం ఎక్కడైతే నెంబర్లు దొరుకుతుందో ఫేస్బుక్లోనో ఎక్కడుంటే వాళ్ళ నెంబర్ సంపాదించి వాళ్ళని మనం బుక్ చేసుకొని మన ఆఫీస్కి పిలిచి మన క్యారెక్టర్ పనికొస్తారా లేదా అనేది మనం కాస్ట్యూమ్స్ వేసి తర్వాత డైలాగులు ఇచ్చి మనం షూట్ చేసి మనం పెట్టుకోవడం అమెచ్యూర్ ఆర్టిస్టులు. లేదా కొన్ని నాటక సమాజాలు ఉంటాయి, సో నాటకాలు వేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళని సంప్రదించిన లేదా నాటక ఉత్సవాలు జరుగుతుంటాయి, అక్కడికి వెళ్ళిన వాళ్ళ నటులు దొరుకుతారు మనకి, అలా కావచ్చు. లేదా కొన్ని సందర్భాల్లో కాస్టింగ్ కాల్ ఇస్తూ ఉంటాం కొత్త వాళ్ళ కోసం అని, న్యూ మెంబర్స్ కోసం. ఆ కొత్త వాళ్ళని కాస్టింగ్ కాల్ ఇచ్చి మన ఆఫీసులో రాగానే ఒక్కొక్కరికి డైలాగులు ఇచ్చి వాళ్ళు రికార్డ్ చేసుకుని మనకి కాస్ట్యూమ్స్ వేసి మేకప్ వేసి పనికొస్తారా లేదా తీసుకోవడం, ఇలా కూడా తీసుకోవచ్చు. లేదా తెలిసిన వాళ్ళ ద్వారా ఎవరో ప్రొడ్యూసర్ కొడుకు లేదా ఇంకో డైరెక్టర్ గారు లేదా తెలిసిన డబ్బు ఉన్నాయని వాళ్ళ అబ్బాయి లేదా ఇట్లా వచ్చారు, ఇగో మా అబ్బాయిని ప్రమోట్ చేయండి సార్ అంటాం, ఆయన ట్రైనింగ్ ఇప్పించి తీసుకోవటం. లేదా మరొక అవకాశం ఉంది, రకరకాల ఫిల్మ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, దానిలో యాక్టింగ్ నేర్పుతూ ఉంటారు. ఆ ఇన్స్టిట్యూట్స్ని సంప్రదిస్తే వాళ్ళ దగ్గర ట్రైనింగ్ అయిపోయిన ఆర్టిస్టులు ఇస్తారు, మనం అక్కడికి వెళితే వాళ్ళని ఆర్టిస్టులను పిలుస్తారు, ఒకరోజు మనం కూర్చొని మనకు కావాల్సిన క్యారెక్టర్లు పనికొస్తారేమో చూసుకుని సెలెక్ట్ చేసుకోవచ్చు, అది కూడా పద్ధతి. సో వీళ్ళతో వల్ల ఏంటంటే మనకి కొత్తగా షార్ట్ ఫిలిం తీసేవారు కానీ కొత్తగా సినిమా తీసేవాళ్ళు కానీ లేదా న్యూ వేవ్ సినిమా తీసేవాళ్ళకి కానీ ఇలా అమెచ్యూర్ ఆర్టిస్టులు కానీ కొత్తగా వచ్చేవాళ్ళు కానీ ఉపయోగపడతారు. వీళ్ళ డేట్స్ మనకు తొందరగా దొరుకుతాయి. రెండోది రెమ్యూనరేషన్ కూడా మనకి అందుబాటులో ఉంటుంది. సో మనం ఒక చూసినటువంటి ఫేస్లు కాకుండా మన క్యారెక్టర్ని తగ్గట్టుగా క్యారెక్టర్నే ప్రజెంట్ చేసినట్టుగా మనం ప్రజెంట్ చేయడానికి అమెచ్యూర్ ఆర్టిస్టులతో కొత్త వాళ్ళతో మనకు ఉపయోగపడుతుంది. ఇలా అంటే కొత్తగా ఎక్స్పెరిమెంట్ ఫిలిం తీసేవాళ్ళు, ఇండి ఫిలిమ్స్ తీసేవాళ్ళు, షార్ట్ ఫిలిం తీసేవాళ్ళు లేదా డెమో ఫిలిమ్స్ తీసేవాళ్ళు వీళ్ళందరికీ అమెచ్యూర్ కానీ కొత్తగా వచ్చే కానీ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ అయిన ఆర్టిస్టులు కానీ మీకు ఉపయోగపడతారు. దీనికి ఒక కాస్టింగ్ కాల్ ఇచ్చి, అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వచ్చే ఆర్టిస్టులు కూడా గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్. మీరు మర్యాద ఇచ్చి తీసుకోవాలి. ఏదో మనం అవకాశం ఇస్తున్నాం కదా అని మనం ఫోజ్ కొడితే రారండి, ఎవరు రారు. ఏదో వచ్చిన తర్వాత మన క్యారెక్టర్ ఏంటో తెలిసి మొహాన్ని చీకొట్టి వెళ్ళిపోతారు. మనం ఒక పద్ధతి విధానం మాట్లాడేటప్పుడు ఒక క్యారెక్టర్ రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడటం అనేది తెలుసుకోవాలి. మనం మర్యాద ఇచ్చామనుకోండి, మనం ప్రేమ ఇచ్చామనుకోండి, మనం వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చామనుకోండి, మనకు రెట్టింపు గౌరవం ఇస్తారు. ఎందుకంటే మనం పాత్రను కూడా ఇచ్చి వాళ్ళని ప్రమోట్ చేస్తున్నాం కదా. ఈ విషయం కొత్త వాళ్ళని సెలెక్ట్ చేసుకునేటప్పుడు కొత్త దర్శకులు తప్పకుండా ఆలోచించి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటిదాకా ఆర్టిస్ట్ సెలక్షన్లో 2 రకాలైన ఆర్టిస్టులు అంటే ప్రొఫెషనల్ ఆర్టిస్టులు వాళ్ళలో ఉండే రకాలు, తర్వాత అమెచ్యూర్ ఆర్టిస్టులు, అలాగే వాళ్ళు వచ్చే కొత్త ఆర్టిస్టుల గురించి నేను డీటెయిల్గా చెప్పడానికి ట్రై చేశాను. ఈ ఆర్టిస్టుల సెలక్షన్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇంకా మిగతా టైప్ ఆఫ్ అంటే ఇంకొక 2 రకాల ఆర్టిస్టుల గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఎలా అనిపించింది? మీకు ఇంకేమైనా డౌట్లు ఉంటే కింద నాకు కామెంట్స్లో మెన్షన్ చేయండి. మరొక కొత్త ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాను. అప్పటిదాకా నమస్కారం.